బాగుంటుంది. నీకేనా గ్రేవీ కొద్దిగా మెయిన్గా ఫ్లేవర్ మాత్రం చాలా బాగా తెలుస్తుంది. నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంది టేస్ట్. బాగుంటుంది నిమ్మరసం దా. కొంచెం గ్రేవీ వేస్తాను. అయితే ఒక ప్లేన్ దోశ వేస్తాను. అవును, తప్పకుండా ట్రై చేయండి. ఈ వెదర్లో కొంచెం చలి పెరిగింది కదా, సాయంత్రం మాట మాకు లంచ్ అదే డిన్నర్ బదులు ఈ టిఫినే మాకు ఇంకా డిన్నర్ అయిపోతుంది. ఇంకా సరిపోతుంది మాకు. ఎగ్ దోశ ఎలా ఉంది, టేస్ట్ చూసారా? అడిగారు కదా కాఫీ, మళ్ళీ ఏం చేస్తున్నారమ్మా అంటే అడుగుతున్నాం. అడిగారు కదా కాఫీ పెడుతున్నాను. వీళ్ళకి ఈరోజు కాఫీ తాగాలనిపించింది అంటండి. లేదులేండి, కిందకి వెళ్ళి వీడియోలు చేసుకుని వచ్చారు. హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. అసలు విషయం ఏంటంటే కింద వీడియోస్ చేసుకున్నారన్నమాట. కిందకి వెళ్ళి రూమ్ అంతా పోర్షన్ ఖాళీ చేయించేసాం కదా, మా కిందే ఉంచేసుకున్నాము. ఐ థింక్ కాఫీ అన్నారు కదా అని చెప్పేసి కాఫీ చేద్దామని ఇంకా తీసాను. అగరా వాళ్ళదే, మీకు తెలుసు కదా కాఫీ మేకర్. ఇదైతే మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇంకా చాలా రోజులైంది తీసి, అంటే అప్పుడప్పుడు పెట్టుకుంటున్నాము. ఈసారి సరే ఇందులో చేద్దాం అనిపించింది. ఎలాగో చేస్తున్నాను కదా అని మీకు కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు కాఫీ చేస్తున్నాను. ఇందులో మనం క్యాపుచినో చేసుకోవచ్చు, ఎస్ప్రెస్ చేసుకోవచ్చు. కాఫీ అయితే మంచిగా అయితే బాగుంటుంది టేస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నేనైతే ఇప్పుడు కాఫీ పెట్టేసుకుంటాను. మనకి కాఫీ డికాషన్ అయితే ఇందులో ఎలా వస్తుందండి. అలాగే మిల్క్ కూడా ఇందులోనే వేడి చేసేసుకోవచ్చు. అందుకే మిల్క్ కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాను. అంతే, కాఫీ 2 నిమిషాల్లో అయిపోతుంది మనకి. ఇదిగోండి, కాఫీ అయితే అయిపోయింది. నువ్వురు ఎలా వచ్చేసిందో చూసారా? కొంచెం హీట్ చేసుకుంటున్నాను అనమాట. కాఫీ డికాషను, పాలు అన్నీ కూడా మనకి కాఫీ మేకర్ ఉంటే సరిపోతుందండి. ఇదిగో కాఫీ నీకు. పర్వాలేదు, తీసేసుకో. ఓకే, ఇంతకీ సాయంత్రం ఏంటి? సాయంత్రం మటన్ తో మంచిగా ప్లాన్ చేయమ్మా. మటన్ తోటా? ఏం చేయను మటన్ తోట అంటే? మటన్ కూర ఎలాగో వండుతాను. దాంట్లోకి ఏంటి రాగి సంగట ఏంటి? కొత్తగా ఏమీ లేదు, దోసల పిండి రుబ్బాను. వీడియో చేసాము, తిన్నాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, బలం కూడా. అది తింటే మనకి తేడా వెంటనే, డిఫరెన్స్ వెంటనే తెలుస్తుంది. అలవాట్లేక మీకు ఇదంతా నీ వల్ల వచ్చింది. వచ్చి అనకూడదు కానీ నేను తొక్కలో టాపిక్ అంత ఎత్తుతావు నువ్వు. ఇలా నాతో మాట్లాడుతూ ఉన్నాడండి. నేనేమో మసాలా మీకు చూపిందాం అనుకుని మొత్తం వేసేసాను. ఏం వేసానంటే అండి, యాలక్కాయలు వేసాను. గసగసాలు ముందే కొంచెం వాటర్లో ఒక 15 నిమిషాల ముందు నానబెట్టానండి. గసగసాలు మటుకు ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు ఇవన్నీ తీసుకున్నాను. మటన్ కర్రీకి మసాలా ఉండాలి. పచ్చి మసాలా ముద్ద నూరుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. లేదు అనుకుంటే పొడి కూడా వేసుకోవచ్చు. కానీ ఏది ఎలా ఉన్నా కానీ అప్పటికప్పుడు రుబ్బి పెట్టుకున్న మసాలా అయితేనే మంచి రుచిగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. నేను ఇప్పుడు పర్సనల్ బ్లెండర్ వాడుతున్నాను. ఇది బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇదిగోండి, కొద్దిగా స్టార్ ఫ్లవర్ వేసాను. వేరుశనగ నూనె వేసుకున్నాను. స్టీల్ కడాయి పెట్టాను. మటన్ కర్రీ అయితే దోశలు అయితే వేద్దాం అనుకుంటున్నానండి. వీళ్ళు దోశలు అని పెట్టారు. దోశల్లో కొంచెం గ్రేవీ ఉండాలి, అంటే తినడానికి బాగుండాలి కదా. ఎక్కువగా మాకు మా నాన్నగారికి అది ఎక్కువ ఇష్టం ఏంటంటే, మనం దిబ్బరొట్లు వేసుకుంటాం కదండి, మేమైతే రొట్టె ముక్క అదే దిబ్బరొట్టెలా వేస్తాం అన్నమాట. బాగుంటుంది టేస్ట్. దాంట్లోకి అయితే అట్మాస్ఫియర్ కూర నంచుకుని తింటే పొయ్యి మీద వేసుకున్నాం, మూకుడి మీద అట్టేసుకుంటే చాలా బాగుంటుంది. నిప్పుల మీద కాలుస్తేనే. అవి అమ్మేవారు కూడానండి. ఇప్పుడంటే ఇంకా ఇప్పుడు అమ్ముతున్నారు. ఆర్కే రెస్టారెంట్లో అమ్ముతున్నారు. మాకు ఇక్కడ రావులపాలెంలో ఆర్కే రెస్టారెంట్, అందులో దిబ్బరట్టు, చెరుకు పానకం అమ్ముతున్నారు. నేనైతే ఇప్పుడు కొద్దిగా సముద్రం ఉప్పు అయిపోయింది, సాల్ట్ వాడుతున్నాను. పింక్ సాల్ట్ అది తేవాలండి మళ్ళీని. ఎప్పటికప్పుడు వెళ్తున్నారు, మర్చిపోతున్నారు వీళ్ళు. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఉల్లిపాయలు అయితే దోరగా వేగిపోయినాయి.
మటన్ వేసేస్తున్నాను. విజిల్స్ వేయించట్లేదు. ఇలా వండితే మటన్ టేస్ట్ వేరుగా ఉంటుంది. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది, కానీ అది మళ్ళీ కొంచెం టేస్ట్ డిఫరెంట్ అనిపిస్తుంది. అందుకని ఈరోజు ఇలా చేస్తున్నాను. లేట్ అయినా పర్వాలేదంట మా వాళ్ళకి. కూర మట్టుకి అంటే ఎప్పుడు బాగుంటుంది. ఈ టేస్ట్ కూడా చూస్తానన్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మట్టుకి కొంచెం ఎక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే మటన్ ఉడకాలి కాబట్టి. అసలు పట్టించేసి ఉంచుతారు మటను. పెరుగు కొంచెం, మటన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పట్టించేసి ఒక అరగంట సేపు ఉంచితే త్వరగా ఉడికిపోతుంది అంటారు. కానీ నేను ఇంకా ఇలా డైరెక్ట్గా మగ్గ పెట్టేస్తున్నాను నూనెలోనే. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేసాను. ఇది కొంచెం మగ్గనిద్దామండి. మూత పెట్టేసి కాసేపు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో, నూనెలో, ఉల్లిపాయ ముక్కల్లో కాసేపు మగ్గ పెడదాము. తర్వాత కారం అది వేయచ్చు. ఇదిగోండి కారం అయితే వేసేసాను. వాటర్ చూసారా, నేను నీళ్ళైతే వేయలేదు, ఊరిపోయినమాట సాల్ట్కి. మూత పెట్టాను కదా మగ్గడానికి అదిని. అయితే ఇప్పుడు కొద్దిగా మనం మసాలా ముద్ద కూడా కొంచెం వేసుకుందాం. కొంచెం మసాలా ముద్ద కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసుకుందాం. ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుంది. దోశ అయితే మొదలు పెట్టేశానండి. కూర అయిపోయింది, ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది. ఇంకా పిల్లలైతే లేట్ అయిపోతుందని ఇంకా ఆకలికి అసలు ఆగలేరు మా పిల్లలైతేనే. అందులోని నాన్ వెజ్ కర్రీ అంటే మరీ ఇష్టం. వెజ్కి అయితే కొంచెం ఎదరికి రావడానికి ఆలోచిస్తారు, కానీ నాన్ వెజ్కి అయితే ముందే ఉంటారు. ఇదిగోండి ఎగ్ దోశ అయితే ఏమన్నారు. ఇంకా నేను ఇందులో కొంచెం కారం కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను ఇంకా వేయలేదు, మామూలుగా వేసేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కర్రీ ఉంది కదా, అది కూడా మసాలా అది కదా, మళ్ళీ కొంచెం ఘాట్ ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి ఇంకేం వేయకుండా ఉత్తి ఎగ్ మట్టుకి వేసేసి తిరిగేయడమే. ఇదిగోండి ఇది ప్లెయిన్ ఎగ్ దోశ మాట. ఇంకా ఎగ్ దోశ అంటే చాలా రకాలుగా వేసుకోవచ్చు. ఆనియన్స్ వేసుకోవచ్చు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని కూడా మసాలా దోశ కింద, అదే ఎగ్ వేసి మసాలా దోశ కింద కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కొంచెం గరం మసాలా అది జల్లి. ఇప్పుడైతే ఇంకా ఆల్రెడీ మటన్ ఉడుకుతుంది కాబట్టి, మటన్ కర్రీలో నంచుకుని తింటానంటున్నారు కాబట్టి ఇంకా నేను ఆ ప్రాసెస్ అయితే ఇంకా చేయట్లేదు. మళ్ళీ అది ఇది ఘాట్ అయిపోతే చేస్తారు పిల్లలని. ఇదిగోండి కూర అయితే కొత్తుకొత్తలు ఆడిపోతుంది కదా, ఉడుకుతుంది. ఉడికిపోయిందండి ముక్క అయితేనే. కొంచెం టైం పట్టింది, కొంచెం పెరిగేయడం వల్ల త్వరగా ఉడికింది. లేకపోతే మనకి మటన్ కొంచెం అయితే టైం పడుతుంది కదా. ఉప్పు అన్నీ సరిపోయినాయి. లైట్గా కొత్తిమీర అయితే వేస్తున్నాను కొంచెం. అలాగే ఒక టమాటా కూడా వేసుకున్నానండి, బాగుంటుందని. ఎందుకంటే అట్లో కదా గ్రేవీ టేస్ట్ బాగుంటుందని. ఇదిగోండి ముక్క అయితే అయిపోయింది. ఆల్రెడీ నేను మొదలు పెట్టేశాను. ఇంకొకటి వేసేస్తాను ఎగ్. మళ్ళీ హెవీ అవుతుంది కదా మటన్ అదిని. ఒక్కొక్క దోశ తింటారు, ఎగ్ దోశ అయితే. మా పిల్లలకి ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం అండి. బాగుంటుంది కదా టేస్ట్ కూడాని. మసాలా దోశ ఒకటి, పన్నీర్ దోశ ఒకటి ఇష్టంగా తింటారు. ఆమ్లెట్ ఇంకా ఇష్టం. అది కూడా చెప్పేస్తున్నారు చూడండి. ఎగ్ ఐటమ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇష్టమే. కుక్కర్ కూడా ఎగ్తో చేసిన కర్రీస్ ఏదైనా ఇష్టంగా తింటారండి, బాగుంటాయి కూడా. ఇది అయిపోయిన తర్వాత, అట్ట అయిపోయిన తర్వాత కూర కూడా ఒకసారి చూసేస్తాను. ఇందాక కొత్తిమీర వేసాను.
ఇంకా గ్రేవీతోటి దింపుతానండి. కొంచెం మరి నంచుకోవాలి కదా, బాగుంటుంది. ఓటు ఉండాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఉప్పు అది చూసుకుని. బాగుంది, ఉప్పు అది కరెక్ట్గా సరిపోయింది. ఇంకా దోశల్లో కాబట్టి పిల్లలకు పెట్టేస్తూ ఉంటాను, వేస్తూ ఉంటాను, పిల్లలు తింటూ ఉంటారు. వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఇదిగోండి మామూలు దోశలు కూడా వేస్తున్నాను, ప్లెయిన్ దోశలు పెట్టేసానండి. కాలు చేతులు కడుక్కొని వచ్చేస్తామన్నారు. సరే ఇంకా అట్ల పైన ఖాళీగా ఉంచడం ఎందుకు, ఇంకా మా వారికి కూడా వేసేద్దామని చెప్పేసి అట్టయితే వేసేస్తున్నాను. ఈ లోపల కూర కూడా చల్లారుతుంది కదా అని. ఆయనకు ఒక ఎగ్ దోశ అయితే ఏమన్నారు, మేమైతే మామూలు దోశలు వేసేస్తాను. ఇదిగోండి ఇదంతా కూడా ఇలాగా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట, మొత్తం అంటుకుని ఇలాగా. ఇది అవుతూ ఉంటుంది. పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి కూడా కూర అది వడ్డించేస్తాను. నడిచేయండి, ఇంక మొదలు పెట్టేద్దామా? నేను అన్ని లోపలనే మీరు స్టార్ట్ చేసేసినట్టున్నారు. ఏ కర్రీతో తినండి, దోశలు బాగుంటాయిలే. ఎప్పుడు సాఫ్ట్గా వస్తాయి. అంటే 1కి 2.5 వేసుకుంటే మెత్తగా బాగుంటుంది. నేను ట్రై చేసేస్తాను. నేను ఒక టమాటా వేసి చేశాను ఈసారి. అంటే దీంట్లోకి కర్రీలోకి అదే దోశల్లోకి బాగుంటుందని ఈ కర్రీ టమాటా వేసి చేశాను. తెలంగాణ వాళ్ళు టమాటా వేసుకుంటారు, పుదీనా కూడా వేస్తారు, కొబ్బరి కూడా వేస్తారు వాళ్ళు. మటన్ కూర మనం అయితే ఆంధ్ర వాళ్ళం అయితే కొబ్బరి అంటే ఇష్టపడం. మనం చిక్కుడుకాయ, గోంగూర, మామిడికాయ ఇలా కలిపి వండుతాం అన్నమాట. ఆంధ్ర వాళ్ళు మటుకి ఎప్పుడు కూడా నాన్ వెజ్ని వేరే వాటితో వెజిటేబుల్తో కాంబినేషన్లో వండుతామండి మనం. బాగుంది కాంబినేషన్. ఇదిగో నిమ్మకాయ పిండుకోండి, పులుపు సరిపోలేదంటే. వేడిగా ఉంది కదా, ఫ్యాన్ వేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నాకు అక్కడ ఎగ్ దోశ అయిపోతుంది, ఇక్కడ నాకు మీకు అక్కడ బాగుంది కానీ ఎగ్ దోశ లైట్గా చేంజ్ అయింది కలర్. ప్లేట్ తీసుకుంటాను లైట్గా. ఇంకా మామూలు ప్లెయిన్ దోశలు కూడా వేస్తాను. డాడీకి ఇష్టం కదా, మామూలు ఎగ్ దోశ ఒకటే వేసాను. నచ్చితే డాడీకి ఇంకా వేస్తాను, లేకపోతే ప్లెయిన్ దోశలు వేసేస్తాను. బాగుందా? ప్లెయిన్ దోశ వేస్తాను. చీజ్ దోశ కూడా బాగుంటుంది, పన్నీర్ది చాలా బాగుంటాయి. మసాలా దోశ అదిని. ఇంకా మా వారికి కూడా వేస్తున్నానండి. మా వాళ్ళు అయితే చూద్దాం ఏం చేస్తున్నారో. ఎంత దోశ టేస్ట్ అంటే డిఫరెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను తొక్కపప్పు కాకుండా సాయమైన పువ్వులతో రుబ్బాను ఈరోజు. బాగుందా? చూద్దాం అయితే. మీకు నచ్చితే అలాగే చేస్తానులే. అనుకున్నాం. కర్రీతో తిన్నాక మొత్తం టేస్ట్ అంతా డిఫరెంట్గా ఉంది. బాగుందా? కానీ పీస్ బాగా కుక్ అయింది. అయినా ఉడికిందా? కానీ చాలా టైం పట్టింది నాకు. అరగంట పైనే పట్టిందండి. కొంచెం పెరుగేసే, అంటే నేను పెరుగు స్కిప్ చేసాను, వీడియోలో కనబడదు. ఎందుకంటే ఇంకా వాడు వచ్చే లోపల నేను పెరుగు వేసేసాను అనమాట. కొంచెం ఉడుకుతుంది కదా, త్వరగా కుక్ అవుతుందని. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు వేసి ఊరబెడితే, ఒక అరగంట సేపు నానబెడితేయండి మనం మటన్లో, ఇలా దాకలో వండుకున్నప్పుడు త్వరగా ఉడికిపోద్ది. అదొక టిప్ అనుకోండి మీరు, బాగుంటుంది టేస్ట్. కొంచెం ఫ్లేవర్ బాగా తింటున్నారు. కానీ నార్మల్ గా దోశల్లోకి చట్నీ కన్నా కూడా కూరలు బాగుంటాయి కదమ్మా. ఇడ్లీ చేపల పులుసు నా ఫేవరెట్. ఇది ఎక్కడ డిఫరెంట్ కాంబినేషన్ అని అనుకోకండి, బాగుంటుంది. ఇడ్లీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీతో రొట్టి, ఇవన్నీ కూడా టిఫిన్స్ అన్నీ కూడా సూపర్ ఉంటాయి. ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా మీరు ట్రై చేస్తే కనుక నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. మేమైతే అప్పుడప్పుడు ట్రై చేస్తాం. అప్పుడప్పుడు కూడా చాలా రేర్గా ట్రై చేస్తాం. బాగుంటుంది. నీకేనా గ్రేవీ? కొద్దిగా ఏమో మెయిన్గా ఫ్లేవర్ మాత్రం చాలా బాగా తెలుస్తుంది. నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంది టేస్ట్. బాగుంటుంది నిమ్మరసం. దా కొంచెం గ్రేవీ వేస్తాను. అయితే ఒక ప్లెయిన్ దోశ వేస్తాను. అవును, తప్పకుండా ట్రై చేయండి. ఈ వెదర్లో కొంచెం చలి పెరిగింది కదా, సాయంత్రం మాట మాకు లంచ్ అదే డిన్నర్ బదులు
ఈ టిఫినే మాకు ఇంకా డిన్నర్ అయిపోతుంది, ఇంకా సరిపోతుంది మాకు. ఎగ్ దోశ ఎలా ఉంది టేస్ట్ చూసారా? మీరు ప్లేన్ దోశతో టేస్ట్ చేశారు. ఎగ్ దోశ స్టార్టింగ్ లో నేను ఎగ్ దోశ నుంచే తింటున్నాను. ఇప్పుడు చాలా టేస్ట్ చేసి బాగుంది. ఎగ్ దోశతో కూడా చూడు ట్రై చేయండి. నేను ఇంకొక అట్టు వేసుకుంటాను. నేను తిరిగేస్తానండి, అక్కడ అట్టు ఉంది. అటు ఇటు నా పని ఇలాగే ఉంటుందన్నమాట. వాళ్ళకి వడ్డిస్తూ అటు ఇటు రౌండ్ వేస్తూ ఉంటాను. మా చిన్నోడికి కూడా కావాలంట. దోశలు పిచ్చోడండి, టిఫిన్ అంటే ఎంత ఇష్టమో వీడికి. మా చిన్నోడికి అయితేనే బాగా ఇష్టం. ఒక 4 దోశలైనా తింటాడు. పెసరెట్టు దోశలు, ఇంకా టిఫిన్ అంటే తింటాడు. రైస్ అనేటోడికి వెనక్కి వెళ్తూ ఉంటాడు. సాయి నీకైనా ప్లేన్ దోశ ఒకటి వేసుకోలేకపోతేనే ప్లేన్ దోశ వేస్తాను. అవును, కానీ హెల్త్ కూడా ఇప్పుడు కొంచెం కొంచెం బెటర్గా ఉంది. మా అయితే మాత్రం దారుణం అసలు నాకు. వాయిస్ కూడా మారిపోయింది చూసారండి. ఇదండి ఈరోజైతే మా ఇంట్లో ఈరోజు భోజనం బదులు టిఫిన్ వేసుకుని ఇలాగా మాంసం కూర వేసుకుని దోశలు అంటే మటన్ కర్రీ సూపర్ ఉంది కదా. ఎంతైనా తినచ్చు, అరిగిపోద్ది. ఎంజాయ్మెంట్ టేస్ట్ ఒకటి బాగా ఆస్వాదించవచ్చు. అవును, చాలా బాగుంది. ఇది మన సబ్స్క్రైబర్స్ ఆస్వాదించాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే మరి ఇంకేంటి చెప్పేసేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. బాయ్ అండి.